వార్తల వివరాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్లో గత సాయంకాలం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్టపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందని తెలిపారు. విజయవాడ దేశంలోనే గొప్ప నగరంగా మారుతుందని, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని ఉపరాష్టపతి మాట్లాడుతూ Andhra Pradesh in the recent year has made significant strides in education, healthcare, infrastructure, development, public welfare, planned urbanization, and the most importantly, the economic growth of Andhra Pradesh is the most fastest and highest in the country today. Vikshit Andhra Pradesh is not a dream but a reality. And Andhra Pradesh is emerging as a hub for the technology and innovation with information technology and biotechnology sectors showing the rapid growth in the most modern scientific economy, and it is competing with the world. అలాగే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ విజయవాడకు గుర్తింపుగా విజయవాడ ఉత్సవం నిలుస్తుందని తెలిపారు. పరిశుభ్రత, ఆధ్యాత్మిక విషయంలో విజయవాడ ముందుందని తెలిపారు. లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈరోజు అందజేయనున్నారు. అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన 15,941 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణాన్ని నిర్వహించారు. గత సాయంకాలం మీనలగ్నంలో దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. ఈ ఉదయం చిన్నశేష వాహన సేవ జరగనుంది. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో శానిటైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా కోరుతున్నాను. అదే మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి, దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి, ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాగా ఈరోజు ఉదయం తిరుమలలోని వెంకటాద్రి నిలయం ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలపై మత్స్యకారులు చేపట్టిన ఆందోళన, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని చెప్పారు. రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. साथियों, भारत में हम एग्रीकल्चर सेक्टर में डिजिटल टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं. हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं. ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకొస్తోంది. ఉపగ్రహాలు, సెన్సార్లు, మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటిపారుదల, పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా 1000కి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది. ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి. ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं. ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को हमारी ड्रोन दीदियों को दी जा रही है. నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం, పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ కాత్యాయనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజైన నిన్న శ్రీ బ్రహ్మరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అరెంపులలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అవడంతో 41 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో ఆసియా కప్ ఫైనల్కు భారత్ చేరుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి వేద పండితులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుమలలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి, ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తుల కోసం కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయ యాత్రికుల భవన సముదాయాన్ని ఉపరాష్టపతి ప్రారంభించగా, దేవస్థానం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాజధాని అమరావతిలో నూతన భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. రాష్ట శాసనసభ ప్రాంగణంలో నిర్మించిన అనెక్స్ భవనాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దాదాపు 14,000 చదరపు అడుగుల పని ప్రదేశం అందుబాటులోకి వచ్చిందని, పత్రికా సమావేశాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్టంలో నూతన వ్యవసాయ, ఉద్యానవన కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట వర్షాకాల సమావేశాల్లో భాగంగా వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అచ్చెన్నాయుడు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ గాని, హార్టికల్చర్ గాని, వ్యవసాయ కాలేజీలు గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని కూడా తెప్పించుకున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయం. వీలైనంత తొందరగా మనకి వెసులుబాటు వస్తుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ఈ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, హార్టికల్చర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో, స్టాఫ్ అవసరం ఉందో ఇవన్నీ పూర్తి చేస్తాం. వీలైనంత తొందరగా స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వస్తు సేవల పన్ను, జీఎస్టీ సవరణలు దోహదపడతాయని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ విధానం ద్వారా వాహనాల అమ్మకాలు పెరిగాయని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఒక్కరోజే రాష్ట వ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. కొత్త పన్ను విధానం ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచుతుందని పేర్కొన్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం తిరుమలలో చినశేష వాహన సేవ వాహనంపై మలయప్ప స్వామి వేణుమాధవుడుగా భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఈ రోజు సాయంత్రం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా భక్తులతో కలిసి క్యూ లైన్లో వెళుతూ వారితో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు క్యూ లైన్లోని భక్తులకు మంచినీరు, పాలు వంటివి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యాన్ని తెలియచేసేలా స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని కక్కలపల్లి కాలనీలో నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ ఒకరోజు ఒక గంట అందరూ కలిసి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఇందులో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్రాస్ దేశం వ్యాప్తంగా జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రోగ్రాం భాగంగా జిల్లాలో కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా అన్ని పంచాయతీలు కూడా ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో డిపిఓ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ 500 పైన లొకేషన్స్ లో ఈ రోజు కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద 15 రోజులు సుమారుగా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా 10 లొకేషన్స్ లెక్క 5000 లొకేషన్స్ పైన కూడా క్లీనింగ్ యాక్టివిటీస్, గ్రీనింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దేశంలో పేదలను సముద్దరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. అంత్యోదయ అంటే పేదల సంక్షేమం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం కాంక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. భారతదేశంలో ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు జనసంఘ్ వ్యవస్థాపకులైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని అంత్యోదయ దివస్ గా నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరే పట్టణానికి సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. సమాజంలో పేదల అభ్యున్నతి కోసం ఆయన అవిరళ కృషి చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.